హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము వచ్చేసి సాలూరు దగ్గర ఉన్న ఆలూరు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఆ వెళ్తున్న దారిలో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మీ అందరి కోసం వీడియో తీసానమాట. నాతో పాటు కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో మేమైతే ఫస్ట్ మేము మా ఆడపడుచు వాళ్ళు, అన్నయ్య, పిల్లలు అందరం కలిసి బయలుదేరామన్నమాట. ఆ రోజు క్లైమేట్ ఒకటి చాలా కూల్గా ఉందండి, చాలా బాగుంది. అప్పటికే ఎండ వస్తుంది, అప్పటికే మబ్బు పడుతుంది, మళ్ళీ దాంతో చినుకులు కూడా పడుతున్నాయి, సడన్గా వర్షం. చాలా బాగుంది క్లైమేట్ అయితే. సో మేమైతే అలా వెళ్తున్న దారంతా చాలా చాలా కూల్గా ఉందండి. చుట్టూ చెట్ల మధ్యలోంచి వెళ్తుంటే సూపర్ అన్నమాట. అలాంటి క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం ఇంకా బాగుంది. మేము మార్నింగ్ 8:30 కల్లా మేము స్టార్ట్ అయిపోయామండి. ఇది మేము అడ్రస్ తెలుసుకొని వెళ్ళామన్నమాట. కాకపోతే దీనికి 3 ways ఉంటాయంట, మాకు తెలీదు. మేము వేరే దారిలోంచి వెళ్ళిపోయాం. సో ఆ దారి అయితే కాస్త కష్టంగానే ఉంది. అయితే అక్కడ మేము పడ్డ ఇబ్బందులన్నీ కూడా నేను వీడియో తీశాను. ఈ దారి అయితే వెళ్ళడం కష్టమేనండి. అంటే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు. ఆ రోజు మేము అనుకోకుండా సడన్గా మేము మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే బయలుదేరాం అన్నమాట. లేకపోతే మాది చాలా పెద్ద ఫ్యామిలీ. సో అందరం వెళ్తే అసలు భయమే ఉండదు. సో మేము మాత్రమే వెళ్ళడం వల్ల కాస్త భయం వేసింది. అవే అంతా వెళ్తున్న దారంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. అసలు ఆ మాటల్లో చెప్పలేం. ఆ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేస్తూ మేము బయలుదేరాం. సో వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ట్రైన్ వస్తూ మాకు గేట్లు వేస్తారనమాట. సో ఆ ట్రైన్ ఏంటా ట్రైన్ అని చూస్తే గూడ్స్ వెళ్తుంది. ఖాళీగానే ఉన్నాం కదా అని బోగిలు లెక్క పెట్టుకొని కూర్చున్నాం. ట్రైన్ వెళ్ళే వే, మనం వెళ్ళే వే అలా చూస్తుంటే ఏదో సినిమాల్లో చూపిస్తారు చూసారా, అలాగా అనిపించింది అనమాట. బాగుంది. అప్పుడే ట్రైన్ రావడం ఇంకా బాగుంది. సో ఎంతసేపు వెయిట్ చేయలేదులేండి, వెంటనే మళ్ళీ ఓపెన్ చేస్తారు. మేము మళ్ళీ వెళ్ళిపోయాం. ఆ దారంతా వెళ్తుంటే చాలా మేకలు తర్వాత ఆవులు అన్నీ అడ్డొస్తూనే ఉన్నాయి, తప్పించుకుంటూనే వెళ్తున్నాం. సో మేము విజయనగరం నుంచి బయలుదేరాం అనమాట. అటు సాలూరు వెళ్ళి సాలూరు నుంచి ఆలూరు వెళ్ళాలన్నమాట. దాని మధ్యలో పాచిపెంట అని ఒక ఊరు వస్తుంది. సో ఆ ఊరిని చూస్తే ఎంత బాగుందంటే రచ్చబండ అది కూడా ఉందండి అక్కడ. ఆ ఊరిలోని అంతా పల్లెటూరు వాతావరణం. అదంతా మనం టౌన్లో ఉంటూ ఒకసారి పల్లెటూరుకి వెళ్తే ఆ క్లైమేట్, అది ఆ మనుషులు అలా చూస్తుంటే అబ్బబ్బా చాలా బాగుంటుంది అనమాట. మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాం. వెళ్తున్న దారినే ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే ఇంకా వాటర్ ఫాల్స్ ఎంత ఎంజాయ్ చేస్తామో అనుకున్నాం. సో నెమ్మదిగా అలా వెళ్తున్నామండి. మేకల్ని, ఆవుల్ని, గొర్రెల్ని అన్నీ తప్పించుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో ఒక డ్యామ్ వచ్చిందండి బ్రిడ్జ్ దగ్గర.
అదే వాటర్ ఫాల్స్ అనేసుకున్నాం మేము, కానీ అది కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలంట. ఆ డ్యామ్ కూడా బాగుంది, అక్కడే బట్టలు అవి ఉతుకుతున్నారు కింద, అది కిందకు కూడా దిగొచ్చండి. మేము పైనుంచి పిక్స్ అవి తీసుకొని మళ్ళీ బయలుదేరిపామన్నమాట. అంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవాలన్న కంగారులో ముందు వెళ్ళిపోతున్నాను తప్ప అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటని కూడా ఏం వినట్లేదు. త్వరగా వెళ్ళిపోవాలి, అవి చూడాలన్న ఆతృత ఎక్కువ ఉంది. సో వెళ్తున్నప్పుడు చూడండి కొండని మేఘాలు తాకుతూ అసలు ఎంత బాగుందో నిజంగా. అప్పుడు యాక్చువల్లీ అప్పుడు వర్షం కూడా పడట్లేదు, కానీ మేము ఎండ ఎక్కువ ఉన్నప్పుడే బయలుదేరాం. ఇలాంటప్పుడు వాటర్ ఫాల్స్ బాగుంటుందని, కానీ సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా కొండల్ని తాకుతూ ఆ మేఘాలను చూస్తూ వెళ్తుంటే చాలా చాలా బాగుంది. సో ఇంకా అలా దగ్గరకు వెళ్ళామండి. రోడ్ రిపేర్లు అవి అవుతున్నాయి. మొత్తానికి వే అయితే చాలా బాగుందండి, ఎక్కడ మనం బాధపడక్కర్లేదు, వే అంతా నీట్గా ఉంది. సో అదంతా వెళ్ళాము. కాస్త వాటర్ ఒకటి ఉంది, అది చూడండి అటు ఇటు కూడా చెరువులు అయితే బాగా నిండిపోయి ఉన్నాయండి, ఎందుకంటే అప్పటికే వర్షాలు అయి పడి ఉన్నాయి కదా. సో అటు ఇటు చెరువులన్నీ నిండి ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో మేము దాటడానికి కూడా కొంచెం వాటర్ ఉంది, దాన్ని క్రాస్ చేసి వెళ్తే వే వస్తుందన్నారని మేము వెహికల్తోనే వెళ్ళామన్నమాట. వెహికల్తోనే వెళ్ళి మళ్ళీ అటు చూస్తే అటు ఏం వే లేదు, మళ్ళీ వచ్చేసాం. వాళ్ళు చెప్తూనే ఉన్నారు అటు వెళ్తే వే ఏమి ఉండదండి ఇటు అన్నారు. ఉంటుందేమో అని మా వారు ఆతృతతో వెళ్ళిపోయారు, కానీ ఏం లేదు, మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. సో అక్కడ కార్ ఆపేసి అక్కడి నుంచి మనం ఇంకా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి. ఒక 3 km నడవాలన్నమాట. సో నడుస్తూనే ఉన్నాము స్ట్రైట్. కానీ అక్కడ చూడండి ఇలా స్టార్టింగే బటర్ఫ్లైస్ అన్నీ గూడు కట్టుకొని ఉన్నట్టున్నాయి, అవి అలా ఎగురుతూనే ఉన్నాయి, మనం ఏంచి వెళ్తున్నాయి. చాలా బాగుంది, మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాం. మా పాప అయితే వాళ్ళ బావతో కూడా, వాళ్ళ బావ వాళ్ళ అత్తతో ఇంకా తన్ని ఆపేది లేదు, చక్కగా ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. వాళ్ళ అత్తతో ఇంకా నాకన్నా ఎక్కువ వాళ్ళ అత్తతో ఫ్రీగా ఉంటుంది తను. సో వాళ్ళ అత్తతో బాగా ఆడుకుంది, వాళ్ళ బావతో ఆడుకుంది, చక్కగా ఎంజాయ్ చేసింది పాప అయితే. ఫుల్ ఎంజాయ్, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం చుట్టూ ఎవ్వరూ లేరండి. మాకైతే వెళ్తున్న కొద్దీ కాస్త భయం వేసింది అనమాట, ఎవరూ లేరు మనమే వెళ్ళిపోతున్నాం అన్న ఒక భయం వేసింది. సో అయినా సరే అలాగే నెమ్మదిగా వెళ్తున్నాం. మీరు చూస్తుంటే చూడండి, దారి వే మధ్యలో అంతా కూడా మొక్కజొన్న తోటలు అయితే చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్నీ మొక్కజొన్న తోటలే, పెద్ద పెద్ద మొక్కజొన్నలు కూడా ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళు వేసుకున్న తోట కదా, మనం వెళ్ళి పంపితే కొట్టేస్తారు. సో మేము చూసాం తప్ప తెంపలేదు. మళ్ళీ మేము వెళ్తున్న వేలో అయితే బేబీ కార్న్ తోటలు అయితే ఉన్నాయి, చిన్న చిన్న బేబీ కార్న్స్ ఫ్రెష్గా ఉన్నాయి. మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని బేబీ కార్న్స్ కూడా కొనుక్కున్నాం అనమాట, వాళ్ళని అడిగి తక్కువ కాస్ట్కి. బాగున్నాయండి. సో అలా దారంతా వెళ్తూ మధ్యలో రాళ్ళ మధ్యలోంచి వాటర్ వెళ్తుంది, అది మనం క్రాస్ చేసి ఇంకా లోపలికి వెళ్ళాలి. 3 km వరకు నడవాలండి. అంటే స్ట్రైట్ రోడ్డే, కాకపోతే ఏంటంటే మధ్యలో ఇలా వాటర్ దాటుకొని వెళ్తూ ఉండాలి, మళ్ళీ రాళ్ళ మధ్యలోంచి కూడా వెళ్తూ ఉండాలి. మేము వెళ్ళాము. మొత్తానికి ఇంకా సగం దూరం వెళ్ళేసరికి కాస్త వాటర్ ఫాల్స్లా వస్తుంది. ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉందండి, కానీ మేమైతే ఇంకా వెళ్ళలేకపోయాం. అంటే అవే మాకు భయం వేసిందనమాట, ఎవరు చుట్టుపక్కల లేరు, మనం ఇంత రిస్క్ చేసి వెళ్ళడం ఎందుకు, అసలే
ఇప్పుడు టైం ఒకటి బాగోలేదనేసి ఇంకా రిస్క్ చేయాలనుకోలేదు. ఆ కొంచెం రాళ్ళ మధ్య ఆ వాటర్లోనే ఎంజాయ్ చేసాము. కానీ మేము వెళ్ళిన ఒక 15 మినిట్స్కి ఫ్లోట్ అయితే పెరిగిందండి, వాటర్ ఫ్లోట్ పెరుగుతూ వచ్చింది. సో ఇంకా మేము ఒక 1 అవర్ ఉన్నాము. ఇంకా ఎక్కువ ఉంటే వాటర్ ఫ్లోట్ పెరిగిపోతుంది, ఇంకా రిస్క్ ఎందుకనేసి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన వాటర్ ఫాల్స్లో చూడండి, ఆ వాటర్ ఉంది కదా, దాంతో మనం ఫేస్ వాష్ చేసుకుంటే నిజంగా ఎంత కూల్గా ఉందో, నిజంగా భలే ఉంది. అంటే ఎంత టెన్షన్ పడుతూ అక్కడికి వచ్చామో, ఎవరు కనిపించట్లేదు, ఏంటి ఇంత భయంకరంగా ఉంది ఇవే అనుకుంటూ వచ్చాము. కానీ ఫేస్ అలా వాష్ చేసుకుంటే అసలు అవన్నీ మైండ్లోంచి పోయి రిలాక్స్గా ఉందండి. ఏదైనా న్యాచురల్ వాటరే అనమాట. సో ఫేస్ వాష్ చేసుకుంటే ముఖం కూడా తెల్లగా వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది. కూల్గా ఐస్ వాటర్, బాగా కూలింగ్ ఉన్న వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నట్టుంది. చాలా సూపర్ ఉందన్నమాట. కాళ్ళు కడుక్కొని అసలు ఇంకా మాకు భయం వేసి అక్కడ స్నానాలు చేయలేదు, కానీ లేకపోతే ఇంక ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. సో ఒక దీంతో మేము భయపడి ఆగిపోయామన్నమాట. కానీ వాటర్ అండి సూపర్ ఉంది, నిజంగా చాలా బాగుంది. ఇంకా మేము డేర్ చేసి పైకి వెళ్తే చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది. కాకపోతే ఇంకా ఆ వేలో అంతకు మించి డేర్ చేయకూడదని అర్థమైపోయింది. అందుకే సో కొంత 1 అవరే అక్కడ చక్కగా ఆడుకొని మళ్ళీ బ్యాక్కి రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే ఇంకా వే అలా ఉందండి, అసలు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత భయంగా ఉందో. మేము రాంగ్ రూట్ వచ్చామన్నమాట, తెలియలేదు మాకు. అంటే ఫస్ట్ టైం కనుక్కొని వెళ్ళాము, మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాం అనమాట. సో ఆ వే మాకు అంతగా తెలియలేదు. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మంచి వేలో వెళ్ళి మొత్తం వాటర్ ఫాల్స్ అయితే తీస్తానండి. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. మేము అలా నించున్నాం, అంటే తడిచిపోయారని పిల్లలకి డ్రెస్ చేంజ్ చేస్తుంటే ఒక ఎర్ర కొండ జెర్రీ అంటారు కదా, అది మా వారి షూ కింద ఉంది. అన్నీ చూసి వెంటనే మా వారిని లాగేశారు. లక్కీగా కుట్టలేదండి, నిజంగా అదొక ప్రమాదం తప్పినట్టే అక్కడ. ఎందుకంటే ఏం జరిగినా మళ్ళీ మనం 3 km బ్యాక్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 10 km వెళ్తే తప్ప హాస్పిటల్స్ కూడా లేవు. సో అదొక లక్ అనుకోవాలి మేము. అదొక చిన్న ప్రమాదం తప్పిందండి. ఇంక ఈ వాటర్ ఫాల్స్ అది అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయి, మేము అక్కడ దగ్గరలో రెస్టారెంట్స్ ఏమున్నాయంటే అంత అక్కడ ఏమీ లేవు రెస్టారెంట్స్. సో మళ్ళీ మేము సాలూరు వచ్చి అక్కడ ప్యారడైజ్ హోటల్ ఉందండి, అక్కడైతే మేము వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. చికెన్ టిక్కా ఇచ్చుకున్నామండి, అది వచ్చింది. తర్వాత జంబో ప్యాక్ అంట. సో అది కూడా 3 బిర్యానీస్, అది ఫుల్ పెద్ద పెద్ద బిర్యానీస్ అండి. అంటే ఎక్కువ మందికి అయితే సరిపోద్ది, మాకైతే మిగిలిపోయింది, చాలా ఎక్కువైపోయింది. 2 బిర్యానీలే ఎక్కువైపోయాయి అనమాట. సో ఒక బిర్యానీలో అయితే పార్సల్ కూడా చెప్పేసాము.
ఫుడ్ టేస్టీగా ఉంది. డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాం, ఫుడ్ తినేసాం, డ్రింక్స్ తాగేసాం, మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాం. వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేసాం. మీరు ఎవరైనా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకుంటే సాలూరు దగ్గర ఆలూరు వాటర్ ఫాల్స్. సో మేము వెళ్ళిన వే కాకుండా ఇంకా మంచి వేస్ ఇంకా 2 ఉంటాయంటండి. క్లియర్గా కనుక్కొని మేమైతే మళ్ళీ వెళ్తాం. మళ్ళీ వెళ్తే ఖచ్చితంగా నేను మీ అందరి కోసం ఆ రూట్ అది కూడా మీకు అన్నీ కనుక్కొని మీకు మళ్ళీ నేను వీడియో తీసి పెడతానండి. సో ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలూరు వాటర్ ఫాల్స్కి కూడా వెళ్ళండి, చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. అసలు మీరు వెళ్తున్న వేనే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. మా ఛానల్ ఇంత ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.